సినిమాలలో హీరోయిన్గా ఉన్నవాళ్ళు తాము ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి ఒక్కొక్కరుగా బయటకు వచ్చి వివరిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోని చేరింది హీరోయిన్ ఇలియానా అంటూ పలు ప్రైవేట్ వెబ్సైట్ వాళ్ళు వ్రాస్తున్నారు. తను కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నాను అని ఇలియానా చెప్పింది అని వ్రాస్తున్నారండి. అది కూడా హీరోయిన్ అయ్యాకే ఇలా లైంగిక వేధింపులకు గురి అయ్యాను అన్నట్లుగా చెప్పిందట. మరి హీరోయిన్ అయ్యాక ఏడిపించారంటే అది సినీ రంగానికి చెందిన వ్యక్తులా లేక బయట వాళ్ళ అనే సందేహాన్ని కూడా ఆమె తీర్చేసిందట. తను ఎదుర్కొన్న లైంగిక వేధింపులు సినీ రంగానికి చెందిన వారి నుంచి కాదని ఇలియానా చెప్పిందట. అది తన ఇంటి దగ్గర ఉండిన ఒక యువకుడి నుంచి అని ఇలియానా చెప్పిందట. తొలి సినిమాలో నటించాక ఈ అనుభవం ఎదురైందని ఆమె వివరించారట. తను అప్పటికే ఒక సినిమాలో నటించినప్పటికీ అంతగా గుర్తింపు లేదని, దీంతో అతడు తన వెంట పడ్డాడని, తను మామూలు అమ్మాయినే అని అనుకుని తనను వేధించాడని ఇలియానా చెప్పిందట. తను ముందుగా చెప్పి చూశానని, వెంట పడవద్దని అన్నానని, అయితే అతను మాట వినలేదని వివరించారట. ఈ విషయం గురించి తన తల్లికి చెప్పగా ఆమె అతడిని పిలిపించుకొని గట్టిగా చెప్పిందని, అతడు మరింత ర్యాష్గా బిహేవ్ చేయడమే కాకుండా కావాలంటే వెళ్ళి పోలీస్ కేసు పెట్టుకోండి అన్నాడట. కానీ తన తల్లి గట్టిగా చెప్పడంతో ఆ మరుసటి రోజు నుంచి అతడు కంటికి కనిపించలేదని ఇలియానా తన చేదు అనుభవాన్ని చెప్పుకుందని పలు ప్రైవేట్ వెబ్సైట్ వాళ్ళు వ్రాస్తున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్ ఛానల్.